తెలంగాణ సమాజానికి నా యొక్క నమస్కారాలు. నా పేరు గూడ కనకయ్య. నేను కాంగ్రెస్ పార్టీ మాజీ అధికార ప్రతినిధిని. నేను తేదీ 2/3/2026 నాడు షటర్ల గురించి డిపో ఆఫీస్కు పోవడం జరిగింది. ఆ అధికారిని నేను కలిసి వారితో మాట్లాడి బయటికి రాగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు తెలంగాణ మాసపత్రిక అనే ఒక పత్రిక డిపో ఆఫీసులో కట్టలుగా ఒక లారీల వారిలో గుట్టలుగా పడుంటే అదేందని నేను విచారణ చేస్తే ఆ సిబ్బంది సరైన జవాబు ఇవ్వలేదు. మీరు ఎందుకు పంచుతలేరు, ఇవి మీరు డిపో ఎంపీడీ ఆఫీసులు పంపితే వాళ్ళు పంచాయతీ వాళ్ళకు ఇస్తుండ్రి, ప్రజలకు కూడా చేరుతుండే ఈ పథకాలు, కానీ మీరు నిర్లక్ష్యంగా ఎందుకు ఉంచుకున్నారు మీ ఆఫీసులో అని నేను అడిగితే నాకు ఎలాంటి సమాధానం కూడా ఇవ్వలేదు. వెంటనే నేను వీటిని ఫోటోలు తీసుకొని ఆ ఫోటోలను ప్లస్ దరఖాస్తు రాసి మన జిల్లా కలెక్టర్ గారికి 3 తారీఖు నాడు అందుబాటులో లేకుంటే రెండో రోజు కూడా పోయి ఆమె కలిసేదాకా 2 గంటల సేపు వాళ్ళ ఛాంబర్లో నిల్చుండి ఆమెకు ఫోటోలు ప్లస్ సీఎం గారికి మేడిపల్లి సత్య ఎమ్మెల్యే గారికి రిజిస్టర్ పోస్ట్ చేసిన అక్నాలెడ్జ్మెంట్స్ అవి ప్లస్ ఈ గుట్టలు పడి ఉన్న ఫోటోలు అవి ఒక దరఖాస్తు 3 కూడా ఆమె చేతికు నేను స్వయంగా ఇచ్చడం జరిగింది. అవి ఎందుకు మంచలేడు అని అడిగితే నేను చర్య తీసుకుంటా అన్నది మేడం గారు కూడా. అంతలో నేను ఏం చేసినంటే తిమ్మాపూర్ ఎంపీడో గారికి, గన్నేరువరం ఎంపీడో గారికి, అట్లనే గంగాధర ఎంపీడో గారికి వీరిని శాంపిల్గా వారికి కూడా ఫోన్ చేసి అడగడం జరిగింది. కరీంనగర్ ఎంపీడో గారికి అయితే ఆయన కుర్చీకి పోయి కూకుంటూ కూడా మాట్లాడడం జరిగింది. కనీసం ఈ పేపరు ఈ మాసపత్రిక ప్రజలకు అందక 7 నెలలే ఇంతవరకు మాకు అందుబాటులో లేదు. మీరు ఎప్పుడైతే 2వ తారీఖు పోయి మందలించారో 3వ నాడు రాత్రి మాత్రం ముల్లెలు మా ఎంపీడో గారికి తెలవకుండా మా ఆఫీసులో పడేసిపోయిందని స్వచ్ఛందంగా మన తిమ్మాపూర్ ఎంపీడో గారు నాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా గన్నేరువరం ఎంపీడో గారు కూడా 3వ నాడే అందింది, 7 నెలల నుంచి రావడం లేదన్నారు. గంగాధర ఎంపీడో గారు అయితే అసలు మాసపత్రిక ఎందుకు చూడలేదన్నారు. అంటే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండు ఎవరు మన డిపో గారు. ఈ డిపో గారు మీద చర్య తీసుకోమని ఇంకోటిసారి మీరు ఏమనుకోవద్దు. కొన్ని పత్రికలకు కూడా నేను పంపడం జరిగింది. ఒక దక్కన్ క్రానికల్ మాత్రం వేసారు. ఏ పత్రిక కూడా దీని గురించి రాయలేదు. ఈ విషయాన్ని నేను ఏం చేయదలుచుకున్నానంటే, నేను ఒక కాంగ్రెస్ అభిమానిగా ప్రతి మండలానికి పోయి ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకోవడానికి ప్రతి మండలానికి పోయి ఎంపీడీ వాళ్ళు కలసడం జరుగుతుంది. ఆ ఎంపీడీ వాళ్ళు ఇంత లోపల ఏ అధికారికి భయపడడం తెలియదు, కానీ అప్పటికప్పుడు మీటింగ్లు పెట్టి పంచాయత్ సెక్రటరీలను నిర్బంధించి వారితో ముట్టినట్టు సంతకం తీసుకొని అక్నాలెడ్జ్మెంట్ నాకు పంపుతారు. ఇటువంటి అవినీతి పరుడు ఈ ప్రభుత్వ ద్రోహైన అధికారికే మొన్న ఉత్తమ అవార్డు అని మంత్రి గారు ఇచ్చారంటే నేను ఆశ్చర్యపోతున్నా. ఇటువంటి వాళ్ళు ఎగేవాళ్ళు దొరకబడతారండి. ఇక ప్రభుత్వ పథకాలు ప్రచురించిన పంచేక ఉంటుందంటే అతడు దేని కింద లెక్కగట్టలో మేధావులు, ఈ ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులు ఒకసారి ఊహించుకోరు. కాదంటే సీక్రెట్ ఎంక్వైరీ పెట్టుకోరు. మీ జర్నలిజం పై మొత్తం ఆ డిపో గారిని నిలదీసి అడుగుర్రి. నేను తీసినప్పుడు ముల్లెలు ఇవ్వ, కాదంటే ఆ స్టాఫ్ని అడుగుర్రి. ఇప్పుడు స్టాఫ్ ఏమంటున్నారు అంటే, సార్ మాకు ఒక్కటి అడగకుండా అంటారు. ఏమని అంటే అది అడగకుండా అంటారు. రాత్రి ఒక్క ముల్లెలు, ఇప్పుడు నేను పోయి చూడు, మీరు పోయి చూడండి, ఒక్క ముల్లెలు అదే 3వ తారీఖు నాడు అన్ని మండలాల్లో సప్లై చేసిండు. అదే చేసేదేదో మేము అడగకముందు చేస్తే కొంచెం ప్రభుత్వ పథకాలు పబ్లిక్ కొంచెం తెలుస్తుండే కదా. ఇవాళ వీళ్ళు ఎన్ని చేసినా కానీ పబ్లిక్ ఏం తెలుస్తుంది, ఏం తెలుస్తలేదు. ఆ డిపో ఒక్కరికే తెలుస్తుంది. కాబట్టి దయచేసి ప్రజానికం కానీ, జర్నలిజం కానీ, అధికారులు కానీ అతని మీద ఏ చర్య తీసుకుంటారో మీరు కొంచెం పబ్లిక్ కానీ అధికారులకు తెలియజేయడానికి మీ జర్నలిజం పాత్ర పోషించారు. ఈ విషయాన్ని నేను ఇదే డిపార్ట్మెంట్కు చేసిన మంత్రి సీతక్క దగ్గరికి పోయి నా అప్లికేషన్ నా బాధను కూడా విరమిస్తాను. కాబట్టి దయచేసి చిన్నగా నాకు కొంచెం గొంతు